మంచిదండి. మరోసారి మీ అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు. ప్రియమైనటువంటి వాళ్ళ కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల వారు తాను మరణించడానికి ముందు రోజు రాత్రి ఒక రొట్టెను తీసుకొని, అదేవిధంగా ద్రాక్షారసాన్ని తీసుకొని దీనిని చేయండి అని చెప్పి శిష్యులకు ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూడగలం. అదే ఈరోజు అనేకమైనటువంటి మందిరాలలో ప్రభు రాత్రి భోజనంగా, ప్రభు బల్లగా, సంస్కారంగా అనేక మందిరాల్లో జరుపుకోవటం, అదేవిధంగా యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగాన్ని, ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుల వారి యొక్క ఉద్దేశం కూడా అదే, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి అని చెప్పాడు. ఒకసారి ఆ మాటను కనుక మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ యేసుక్రీస్తుల వారి మాటలు, ఆ మాటలని ఇక్కడ మనకు పౌలు గారు తెలియజేస్తున్నాడు. నేను మీకు జ్ఞాపకం ఉండాలి అని అంటే ఇదిగో దీనిని చేయండి అని యేసుక్రీస్తుల వారు ఆనాడు అపోస్తలులకు అప్పగించాడు. ఆ తర్వాత అపోస్తలులు మనకు అప్పగించారు. ప్రియమైన వాళ్ళరా, ఇంతకు మనం యేసుక్రీస్తుల వారిని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? యేసు జ్ఞాపకాలు మనలో ఎందుకు ఉండాలి అని మనం ఆలోచించగలిగితే, ఈరోజు మనం మన జీవితంలో కూడా మనకు ఎన్నో జ్ఞాపకాలు కలిగి ఉంటాం. పెళ్లినాటి ఫోటోలను చూసినప్పుడు ఎన్నో సంగతులను మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలానే పిల్లలు చిన్ననాటి ఫోటోలను, వీడియోస్ను చూసినప్పుడు అప్పుడు వారు చేసినటువంటి అల్లరి, వారితో మనం ఉంటున్నటువంటి ఆ విధానాన్ని చూసి ఎన్నో సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆ జ్ఞాపకాలు కొన్ని మనకు సంతోషాన్ని ఇస్తాయి, ఆ జ్ఞాపకాలు మనకు కొన్ని బాధను కలిగిస్తాయండి. అయితే అలా మనం ఫోటోల రూపంలో కానీ, వీడియోల రూపంలో కానీ కొన్ని జ్ఞాపకాలను మనం భద్రపరుచుకోవడానికి ఎలా అయితే ఇష్టపడుతున్నామో, అలానే యేసుక్రీస్తుల వారు కూడా అదిగో నా జ్ఞాపకాలు మీకు అవసరం, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్నాడు. ఇందుకు యేసుక్రీస్తుల వారు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన జ్ఞాపకాలు మనకు ఎందుకు అవసరం అని ఆలోచించుకుంటూ మనం ముందుకు వెళితే, ముందుగా ఈ ప్రకృతి అండి, దేవుడు ఈ ప్రకృతిని కలిగించి మన కొరకే దానిని పనిలో పెట్టినట్టుగా మనం చూడగలం. సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్న, అలానే భూమి పండుతుంది అన్న, అలానే గాలి ప్రయాణం చేస్తుంది అన్న, ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదానికి దేవుడు పనిని అప్పగించాడు. ఆ పనిని అప్పగించే ముందు ప్రారంభంలో వాటితో ఒక మాట చెప్పాడండి. ఆకాశ విశాలమందు మీరు జ్యోతులై ఉండునుగాకనియు, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండునుగాకనియు, అలానే భూమి నుండి ఆహారం పుడుతుందని, ఆకాశంలో ఉన్నటువంటి పక్షులు, భూమి మీద ఉన్నటువంటి సమస్తం మీకు ఆహారం అవునని వాటికి సెలవిచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, మరి ఈరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు అన్న, అలానే భూమి పండుతుంది అన్న కారణం మనం ఆలోచిస్తే దేవుడు ప్రారంభంలో పరలోకమందు ఉన్నటువంటి దేవుడు వాటికి తమతో చెప్పినటువంటి మాటను అవి జ్ఞాపకం చేసుకున్నాయి. తమ కర్తవ్యాన్ని, తమ బాధ్యతను నిర్వర్తించడానికి అవి పురికొల్పబడుతున్నాయండి. అంటే జ్ఞాపకాలు ఎందుకు అవసరం అని అంటే, జ్ఞాపకాలు మన కర్తవ్యాన్ని మనకు గుర్తు చేయటానికి అవసరం. ప్రియమైన వాళ్ళరా, అలానే ఒక భార్య లేదంటే ఒక తల్లిని చూడండి, ఉదయాన్నే లెగవాలి అని అనుకుంటుంది వెంటనే సడన్గా ఏదో గుర్తుకొస్తుంది. ఉదయాన్నే లేచి నా భర్త పెందలకడని లేచి ఆఫీస్కి వెళ్ళాలి అన్నా, పిల్లలు పెందలాడు ఉదయాన్నే లేచి స్కూల్కి వెళ్ళాలన్నా, మరి వారి కొరకు నేను పని చేయాలి అని తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను గుర్తు చేసుకుంటుంది. చకచక ఇంట్లో ఉన్నటువంటి పనులన్నింటినీ పూర్తి చేసుకొని వంటను సిద్ధం చేస్తుంది. అదే జ్ఞాపకానికి తెచ్చుకోలేదనుకో, ఏముంది, తాను పడుకుండిపోతుంది, ఉదయాన్నే లెగవదు. కానీ అక్కడ జ్ఞాపకం తెచ్చుకుంది కనుకన ఆఫీస్కి వెళ్ళాలంటే టిఫిన్ రెడీ చేయాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే భోజనం రెడీ చేయాలి అని తన బాధ్యతను, తన కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకుంది. ఉదయాన్నే లేచి తన పనులను ప్రారంభించుకుంది. అంటే మనిషికి జ్ఞాపకాలు ఎందుకు అవసరం అంటే, మనిషికి ఆ జ్ఞాపకాలను ఆ జ్ఞాపకాలు మనిషికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఆ జ్ఞాపకాలు మనిషిని పనిలోనికి తీసుకొని వెళ్తాయండి. ఓ మాటను చూడండి,
యోబు గ్రంథం 28వ అధ్యాయం 5వ వచనం అండి. భూమి నుండి ఆహారము పుట్టును, దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును. చాలండి. అంటే భూమి నుండి మనకు ఆహారం లభిస్తుంది, కానీ దాని లోపల భాగం ఎలా ఉంటుందంట? అగ్నిమయమైనట్లును. అంటే భూమి లోపల భాగం మండుతూ పైకి వచ్చేసరికి మనకు ఆహారాన్ని, తన కర్తవ్యాన్ని, తన బాధ్యతను గుర్తు చేసుకొని అది ఎలాగైతే మనకు ఆహారాన్ని అనుగ్రహిస్తుందో, ఏమంటే మన దగ్గరకు వచ్చి ఆలోచిస్తే ఇదే విషయాన్ని దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి అని అనుకుంటున్నాడంటే, దేవుడు కూడా నా పిల్లల్ని నేను మండించాలి అని అనుకుంటున్నాడండి. ఏమంటే మామూలుగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మన దేహంలో ఉన్నటువంటి మనం ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏమంటే ఈ దేహంలో, ఈ బాడీలో టెంపరేచర్ సరిపడ ఉండాలి. ఏమంటే ఈ బాడీ చల్లబడినా లేదంటే అధిక ఉష్ణోగ్రతకు గురైనా ప్రమాదమే. అలాంటిది ఒకసారి మన రోజువారీ పనుల గురించి మనం ఆలోచించుకున్నా, ఏమంటే మన పనులు మనం ఎలా జరుపుకుంటున్నామంటే, ఉదయాన్నే లేచి పొయ్యి వెలిగించడం వల్ల లేదంటే గ్యాస్ను వెలిగించడం వల్ల మనం మన పనులను ప్రారంభించుకుంటున్నాం, ఆహారాన్ని వండుకుంటున్నాం. అంటే మన పనులను మనం ఎలా జరిగించుకుంటున్నామంటే మండించటం వల్ల జరిగించుకుంటున్నాం. అలా మండించటం వల్ల ఆహారాన్ని మనం తయారు చేసుకుంటున్నాం, ఆ ఆహారంతో మనం బ్రతుకుతున్నాం. అంటే దేవుడు కూడా నా కొరకు, నా పిల్లలు నా కొరకు బ్రతకాలంటే ఏం చేయాలి మనల్ని అనుకున్నాడంటే, దేవుడు కూడా మనల్ని మండించాలి అనుకున్నాడు. మండిస్తేనే వారు నా కొరకు వారు బ్రతుకుతారని ఆలోచన కలిగి ఉన్నాడండి. భూమి లోపల భాగం ఎలాగైతే మండుతూ పైకి ఆహారాన్ని ఇస్తుందో, దేవుడు కూడా నా కొరకు బ్రతకకుండా నా పిల్లలు చల్లారిపోతున్నటువంటి నా పిల్లలను నేను మండించాలి అని అనుకున్నాడు. ఇంతకు దేనితో మండించాలి అనుకున్నాడు చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం అండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని, అది ఇదివరకే రగులుకొని మండవలెనని నేను ఎంతో కోరుచున్నాను. ఏమంటే యేసుక్రీస్తుల వారు మాటలండి. నేను భూమి మీద అగ్నివేయ వచ్చి తిని. ఇంతకు ఏ అగ్ని వేయడానికి వచ్చాడు ఆయన? ఏమంటే ఆ మాటలో ఉన్నటువంటి అర్థం తెలియకపోతే ఆ వాక్యం, ఆ లేఖనం అపార్థం అవుతుంది. ఇంతకు ఏ అగ్ని వేయటానికి వచ్చాడో, ఆయన వేసినటువంటి అగ్ని ఏంటో మనం బైబిల్లో మరోసారి చూడగలిగితే, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం అండి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా. చాలండి. ఏమంటే ఇందాక నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తినని లూకాసు వార్తలో మనం చదువుకున్నాం. ఆ మాటకు అర్థం ఏంటో మనం ఇక్కడ చూస్తున్నాం. నా మాట అగ్ని వంటిది కాదా అంటే, అగ్ని వంటి తన మాటల చేత దేవుడు మనల్ని మండించాలి అనుకున్నాడండి. అలా మండుతున్నప్పుడు మనం దేవుని కొరకు బ్రతుకుతాం, దేవుని కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయాలి అని అనుకుంటామండి. అప్పుడప్పుడు చూడండి, స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఏదైనా మనం ఒక వస్తువు అడిగామనుకో, వారు నేను ఇవ్వను అని అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఏదైతే వారిని ఆ వస్తువు అడిగామో, ఏదైతే వారు ఇవ్వనన్నారో దాన్ని తెల్లారిపాటికి కొత్తది తెచ్చుకుంటాం. ఎందుకు అంటే, మనం అడిగినప్పుడు ఇవ్వలేదు కనుక మనకేమైంది? మనకు మండింది. అలానే అంటే మండితే మనిషి ఏదైనా చేయగలడు. అలానే దేవుడు కూడా నా పిల్లలను నేను మండించాలి అని అనుకున్నాడు. తన మాటల చేత, తన వాక్యం చేత మనల్ని మండించాలి అనుకున్నాడండి. మరొక మాటను చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం అండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచు ఉన్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా. ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం, యేసుక్రీస్తుల వారు చనిపోయి తిరిగి లేచినటువంటి సమయంలో ఇద్దరు మనుషులు ఏమంటే అమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
దేని గురించి మాట్లాడుకుంటున్నారంటే వారు యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని గురించే మాట్లాడుకుంటున్నారు. అప్పుడు యేసుక్రీస్తుల వారి మధ్యకు వెళ్ళి వారితో మాట్లాడుతూ వారికి లేఖనాలను విశదపరుస్తూ ఉన్నాడంట. అంటే ఆయన చెప్పినటువంటి ఆ మాటలకు వారి హృదయం ఏమైంది? మండింది అండి. అంటే దేవుడు కూడా తన మాటల చేత మనల్ని మండించాలి అని అనుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఏమండి మనం దేవుని కొరకు బ్రతకటంలో ఏమంటే చాలామందిని చూడండి, చల్లారిపోతూ ఉన్నారు, వెనక్కి తగ్గిపోతూ ఉన్నారు, సన్నగిల్లిపోతున్నారు. ఏమంటే ప్రారంభంలో ఉన్నటువంటి మాటలు, ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి, ప్రారంభంలో ఉన్నటువంటి భయం ఏమంటే రాను రాను సన్నగిల్లిపోతూ ఉందండి. రాను రాను వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతూ ఉంది. అంటే చల్లారిపోతున్నారు. కానీ అలా చల్లారిపోతున్నటువంటి నా పిల్లలను నేను బ్రతికించుకోవాలి అని దేవుడు ఏం చేస్తున్నాడంటే శక్తి కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి అగ్ని వంటి తన మాటల చేత దేవుడు మనల్ని మండించాలి అని అనుకుంటున్నాడండి. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, బాడీ చల్లారిపోతే మనం ఏం చేస్తాం అంటే బాడీ లోపలికి వేడిని పంపిస్తాం. అంటే కాళ్ళు చేతులు రుదుతూ బాడీకి మంటను పుట్టిస్తాం. అంటే దేవుడు కూడా మనల్ని ఏం చేయాలి అనుకున్నాడంటే తన మాటల చేత మనల్ని మండించాలి అనుకున్నాడండి. తన మాటల చేత మనల్ని రేపాలి, మనల్ని పురికొల్పాలి అని అనుకుంటున్నాడండి. చివరికి వచ్చేసరికి చూడండి, ఆయన ఎలా మనల్ని మండించాలి అనుకున్నాడు అని అంటే తన కుమారుని యొక్క మరణాన్ని గుర్తు చేసి జ్ఞాపకం చేసి మనల్ని మండించాలి అని అనుకుంటున్నాడు. ఏమంటే ఈ లోకంలో యూట్యూబ్లో కానివ్వండి, లేదంటే న్యూస్లో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి, ఎక్కడో ఏదో జరిగింది అని అంటే ఏమంటే అది మన గురించి కాకపోయినా, మనకు సంబంధించింది కాకపోయినా ఏమంటే ఆ సంఘటనను విని చూసి ఏమంటే మనం కలత చెందుతాం, మనం రగిలిపోతాం, మన హృదయంలో మండుతూ ఉంటుంది. అది మనకు సంబంధించింది కాకపోయినా. మరి యేసుక్రీస్తుల వారి యొక్క మరణం ఏమంటే ఎవరి కొరకు జరిగింది? ఎవరి కొరకండి ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టింది? మన కొరకే కదా. అంటే మన కొరకే కదా ఆయన సిలువ త్యాగం జరిగింది. ఏమంటే ఒకసారి ఆయన త్యాగాన్ని మనం ఆలోచించుకుంటే సిలువలో ఆయన పడినటువంటి బాధ, ఏమంటే ఎంత బాధ అనుభవించాడో, ఎంత వేదన చెందాడో, ఏమంటే ఎంత యాతనను అనుభవించాడో, ఏమంటే ఎంతగా తను రిక్తునిగా చేసుకున్నాడో అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన వాళ్ళారా, ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని పెడుతున్నప్పుడు, ఏమంటే కాళ్ళకు చేతులు మేకులను గుచ్చుతున్నప్పుడు, ఏమంటే తన దేహానికి కొరడా దెబ్బలు తింటున్నప్పుడు, ఏమంటే అంతటి బాధను, అంతటి హింసను వారు పెడుతుంటే ఏమంటే ఆ బాధలన్నీ ఎవరి వలన? మన వలనే కదండి. కనుక ఆ జ్ఞాపకాలు మనలో ఉంటే ప్రియమైన వాళ్ళారా, మనం కాసేపట్లో బల్లలోనికి వెళ్తాం కదా. ఆ బల్ల మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమంటే మనం ఆ రొట్టెను విరుస్తున్నప్పుడు ఇది నా ప్రభువారి దేహం, ఇప్పుడు నా కొరకే కదా సిలువలో ఆయన నలగొట్టబడ్డాడు, నా పాపముల నుంచి నన్ను విడిపించడానికే కదా నా ప్రభువు అంతగా తన శరీరాన్ని నలగగొట్టుకున్నాడు. ఏమండి ఆకారం మారునంతగా తన దేహాన్ని మన కొరకే కదండి గాయపరుచుకుంది అని ఆలోచించి అందులో చేతులు వేయగలిగితే, అలానే ఆ రక్తాన్ని, ఆ ద్రాక్షారసం మన కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఇది నా ప్రభుల వారి రక్తం, అంటే ఎటువంటి కల్మషము కలంకము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం కదా, అమూల్యమైనటువంటి రక్తం కదా. ఏమంటే నిర్దోషమైనటువంటి తన రక్తాన్ని నా కొరకే ఆ కల్వరి శిలువలో ఆయన చిందించాడు. నా కొరకే ఈ భూమి అనేటువంటి బలిపీఠం మీద నా పాపముల నుంచి నన్ను విడిపించడానికి, నన్ను ప్రాయశ్చిత్తం చేయటానికి ఈ భూమి అనేటటువంటి బలిపీఠం మీద ఆయన తన రక్తాన్ని ప్రోక్షించాడని ఆలోచించి అనివ్వండి, అటువంటి ఆలోచనలతో మనం నిండిపోతే, అలాంటి ఆలోచనలతో ఏమండి మనం ఆయన త్యాగాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమండి ఆ జ్ఞాపకాలు మనల్ని మండిస్తూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారు. ఆ జ్ఞాపకాలు మనల్ని మండించినప్పుడు మనకు ఆలోచన వస్తుంది. ఏమనంటే మనలో ఆలోచనలు ప్రారంభమవుతాయండి. ఎలా అంటే ఏమిటి, నేను నా కోసం నా ప్రభు ప్రాణాన్ని త్యాగం చేశాడు కదా, ప్రాణమే పెట్టాడు కదా, మరి అలాంటి త్యాగమూర్తికి కోసం నేను ఏం చేయగలుగుతున్నాను? నేనెందుకు ఇంకా పాపంలోనే ఉన్నాను? నేనంటే ఇంకా ఈ లోకం వైపే చూస్తున్నాను? నేనెందుకు అసలు ఇలా ఉన్నానని మనలో ఆలోచనలు ప్రారంభమవుతాయి ప్రేమైన వాళ్ళారా. కనుక ఏమంటే ఆ ప్రభు బల్లలో మనం చేతులు వేసేటప్పుడు ఈ విధంగా మనం ఆలోచించుకొని ముందుకు వెళ్ళాలి. ఆయన జ్ఞాపకాలు, ఆయన మరణం తాలూకు జ్ఞాపకాలు మనల్ని మండిస్తాయి. ఏమంటే మనల్ని మండించినప్పుడు మనం దేవుని కొరకు బ్రతకాలి, ఆయన కొరకు అనేకమైనటువంటి కార్యాలు చేయాలన్నటువంటి ఆలోచనలోనికి మనం వెళ్తామండి. ఏదో నామకార్థంగా ఆనవాయితీగా వారం తీసుకునేదే కదా అని ఆలోచించకుండా ఏమంటే ఒకసారి ఆయన జ్ఞాపకాలను కనుక మనం ఆలోచిస్తే, ఆయన జ్ఞాపకాలతో కనుక మనం నిండి ఉంటే ఏమంటే ఆయన త్యాగం అంటే మనల్ని పురికొల్పుతూ ఉంటాయి.
ఏమంటే భూమి ఎలాగైతే లోపల భాగం మండుతూ పైకి ఆహారాన్ని ఇస్తుందో, ఏమంటే మనం మండినప్పుడు దేవుని కొరకు మనం బ్రతకాలి అని దేవుని కొరకు బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునేవారిగా ఉంటామండి. యేసుక్రీస్తుల వారు కూడా అందుకే ఇదిగో నా మరణాన్ని మీరు చెప్పండి, నా మరణాన్ని వారికి జ్ఞాపకం చేయండి అని చెబుతున్నాడు. మరోసారి ఆ మాటను చూసుకుందాం. లూకాసు వార్త 11 కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం అండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించదురు. ఏమండి, ప్రకటించండి అని చెప్పడం లేదు, మీరు ప్రచురిస్తారు అని అంటున్నాడు. ఎందుకంటే నిజంగా యేసుక్రీస్తుల వారి యొక్క త్యాగం కనుక మనకు అర్థమైతే, ఏమండి ఆయన జ్ఞాపకాలు కనుక మనల్ని మండిస్తే మనం ఖాళీగా ఉండమండి, మనం ఊరికనే ఉండం. ఏమండి ఆ జ్ఞాపకాలు మనల్ని ముందుకు తీసుకుని వెళ్తాయి, దేవుని కొరకు బ్రతికేలాగా చేస్తాయండి. ఎందుకంటే మనం ఆయన జ్ఞాపకాలతో మనం రగులుతున్నప్పుడు, ఆ జ్ఞాపకాలతో మనం ఉన్నప్పుడు, నా ప్రభువుల వారు నా కోసం ఇంత చేశాడు కదా, ప్రాణమే పెట్టాడు కదా, తన దేహాన్ని బలిగా అర్పించాడు కదా, కనుక నేను ఆ జ్ఞాపకాలు మనలో రగులుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆయన మరణాన్ని ప్రచురం చేస్తాం. ఏమంటే ఆయన మరణాన్ని ప్రచురించినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం అనేకులను రక్షణలోనికి తీసుకుని రాగలం. ప్రియమనవులు, యేసుక్రీస్తుల వారిని అనేకులకు ఏమండి యేసుక్రీస్తుల వారిని స్వరక్షకుడిగా అనేకులు అంగీకరించే విధంగా మనం అనేకులని రక్షణలోనికి తీసుకుని వచ్చేటటువంటి ప్రభువు యొక్క గూర్చినటువంటి విషయాలను మనం ప్రకటించేటటువంటి వారిగా ఉంటాం. మరొక మాటను చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం. నేను ఈ గుడారంలో ఉన్నంతకాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. మంచిదండి. ఏమిటి యేసుక్రీస్తుల పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఆయన ఆ గుడారంలో నివసించుట ఎందుకంట, మనల్ని రేపటం అంట. దేవుని మాటల చేత మనల్ని రేపాలి అని అనుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటల చేత మనం మండినప్పుడు మనం వెలుగుతూ ఉంటాం. ఈ వెలుగును మనం లోకానికి అందించేటటువంటి వారిగా ఉంటామండి. ఈరోజు మండవలసినటువంటి మనం, మండుకోవలసినటువంటి మనమే చల్లారిపోతే ఏమంటే ఈ లోకాన్ని రక్షించేటటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ప్రియమైన వాళ్ళ మనల్ని మనం కాపాడుకోవటమే అసాధ్యమైతే మరి ఈ లోకాన్ని కాపాడేటటువంటి స్థితి మనకు ఎక్కడ ఉంటుందండి? అంటే ఈ లోకాన్ని ఈ రక్షణను అనేకులకు పంచేటటువంటి ఆ బాధ్యత యేసుక్రీస్తుల వారు ప్రారంభంలో అపోస్తలులకు అప్పగించారు. ఏమంటే వాడు మండుతూ అంటే ఈ రక్షణ సువార్తను అనేకులకు అందించారు, అనేకులను రక్షణలోనికి తీసుకుని వచ్చారు. అంటే పేతురు గారి గురించి అపోస్తల కార్యంలో మనం చదువుకుంటాం కదా, ఆయన ప్రసంగం చేసినప్పుడు ఏమంటే 4,000 మంది రక్షింపబడతారు. అంతమంది ఏ మాటలు చెప్పి అంతమందిని ఆయన రక్షించారంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని గుర్తు చేశాడు. యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని ప్రకటించి 4,000 మందిని ఆయన రక్షించినట్టుగా మనం చూడగలం. అలాగనే ప్రియమైన పౌలు గారు కూడా యేసుక్రీస్తుల వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమంటే ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుని నేను కూడా బ్రతికితే ఇదిగో ఈయనలాగా బ్రతకాలనుకున్నాడు. యేసుక్రీస్తుల వారిలాగా నేను బలమైనటువంటి పనులు చేయాలని ఆయన నిర్ణయం తీసుకొని దేవునిలో ముందుకు కొనసాగినటువంటి సందర్భాలను మనం ఎన్నో చూసాం. ఆయన చివరికి ఎంతగా ఆయన మరణం ఆయన మండించిందంటే ఇదిగో నాకు కూడా ఇలాంటి మరణం కావాలి, అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణంలో నాకు సహానుభవం కావాలని కోరుకునేంతగా పౌలు గారిని కూడా యేసుక్రీస్తుల వారి యొక్క మరణం మండించిందండి. ఇక మనం కూడా యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాపకాలలో ఉండి అంటే మనం మండుతూ అనేకులను ఈ యొక్క రక్షణ మార్గంలో తీసుకుని రావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందండి. కనుక మనం ఏదో ఆనవాయితీగా ప్రభు యొక్క బలలో చేతులు వేయకుండా దేవుడు ఏ ఉద్దేశంతో అయితే మన ముందుకు ఆయన ప్రభువారి యొక్క త్యాగాన్ని మన ముందుకు తీసుకొని వస్తున్నాడో ఆ ఆలోచనలు ఏమంటే హృదయం నుండి ఆ ఆలోచనలతో నింపుకొని ప్రభు యొక్క బలలో చేతులు వేసేవారిగా ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీ మాటలు అగ్ని వంటివని, మీ మాటల చేత మీరు మా హృదయాలను మమ్మల్ని మండిస్తూ ఉన్నారని,
అలానే తండ్రి మీ కుమారుని యొక్క మరణాన్ని, ఆయన త్యాగాన్ని చూపిస్తూ తండ్రి మమ్మల్ని మండించాలి అని, తండ్రి మీ కొరకు మేము బ్రతకాలి అని అంటే తండ్రి మాలో మమ్మల్ని రేపాలి అని మీరు ఉద్దేశించి ఎన్నో మాటలను మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మరి విన్న మాటలను మేము మరచివారముగా కాక తండ్రి ఆ మాటల ప్రకారంగా జీవిస్తూ మీ కుమారుని యొక్క జ్ఞాపకాలతో నిండుకొని తండ్రి అనేకులకు తండ్రి ఆ మరణాన్ని గురించి ప్రచురం చేసేవారిగా మేము ఉండే భాగ్యాన్ని, అట్టి జ్ఞానాన్ని మనసును మాకు దయచేయమని కోరుకుంటూ ఇప్పటివరకు మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రభువును అలానే లోక రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్.